అనంతపురం జిల్లా బ్రహ్మసముద్ర మండలం ఎనకల్లు గ్రామంలో జరిగిన ఆనంద్ మూర్తి ఘటనపై తప్పుడు ప్రచారాలను డీఎస్పీ రవిబాబు తీవ్రంగా ఖండించారు. ఆనంద్ కుటుంబ సభ్యుల సమక్షంలోనే శవ పంచనామా, పోస్టుమార్టం సహా అన్ని నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆనంద్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. ఉద్యోగం రాకపోవడంతోనే ఆనంద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దర్యాప్తులో తేలిందన్నారు. మృతి చెందిన 4 రోజుల తర్వాతే కేసును రాజకీయ కోణంలోకి మళ్లించే ప్రయత్నాలు మొదలయ్యాయని డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోయ వెంకటేశ్లు అనే అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో తన కొడుకు బోయ ఆనంద్ డిగ్రీ వరకు చదువుకున్నట్టు, అతనికి వ్యవసాయం చేయడం ఇష్టం లేకపోవడంతో స్వగ్రామమైన యానకల్లు నుంచి బెంగళూరుకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అన్వేషణ చేసి ఉద్యోగం రాకపోవడంతో విరక్తి చెంది 20వ తారీఖున యానకల్లుకు వచ్చి అక్కడి నుంచి కళ్యాణదుర్గానికి పని ఉందనేసి వచ్చినట్టుగా రాయదుర్గంలోని పెట్రోల్ పంప్ వెనకాల ఉద్యోగం రాలేదని విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొని చికిత్స పొందుతూ మరణించినట్లుగా ఫిర్యాదు ఇచ్చినాడు. మళ్ళీ సబ్సిక్వెంట్గా 24వ తారీఖున మృతుడి యొక్క తండ్రి పోయ వెంకటేశ్లు మరియు వాళ్ళమ్మ వెంకటలక్ష్మి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక 9 మంది వాళ్ళ అబ్బాయిని కొట్టి చంపినారని మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఇంకా విచారణ చేస్తున్నాం. మాకు బోయ